మీరు అనుకుంటారు వాళ్ళలాగుంటే బాగుండేవని. వాళ్ళకేం లేదు, కృపంతా మీకుంది. దాని స్తోత్రం. కొన్నిసార్లు మన మనసు ఏమని అనిపిస్తుంది అంటే, లోకాన్ని ఆశపడేటట్టుగా ఉంటుంది. దూరపు కొండలు నునుపులాగా, దగ్గరికి పోతే అన్ని రాళ్ళు గుండ్లే. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత కాపాడుకుంటున్నాడు, ఎంతగా ఆయన దృష్టిని మీద నిలుపుతున్నాడు అనే దానికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఒక వాక్యం చదువుకుంటా. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున ఒక వాక్యం చదువుకుని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వాక్యం. ఈరోజు నేను మీకు రాకడను గురించి చెప్పాలనుకుంటున్నా. దేని గురించి? రాకడను గురించి. ఇది మంచి అంశం. చాలా శ్రద్ధగా మీరు దేవుని మాటలు నేర్చుకోవాలని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో మనకిది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఇది అందరికీ తెలియాలి. దేవుని స్తోత్ర. మత్తయి సువార్త ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడను నీ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా. చాలు. ధను స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చున్నాడంట, ఏకాంతం కూర్చున్నాడంట. శిష్యులందరూ ఆయన దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఏమనంటే, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. దేవుని స్తోత్రం. దేని గురించి అడుగుతున్నారు? నీ రాకడను గూర్చి, అలాగే ఈ యుగ సమాప్తి ఎప్పుడు జరిగిద్దో సూచనలు ఏమిటో చెప్పు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు. అంటే గుర్తులు అడుగుతున్నారు. అయ్యా, నీ రాకడ ఎలా ఉంటుంది, యుగ సమాప్తి ఎలా జరిగిద్ది, దానికి కొన్ని గుర్తులు మాకు చెబితే మేము సిద్ధపడతాము అన్నట్టుగా ఆ శిష్యులు ప్రభువుని అడిగారు. వాస్తవానికి ప్రభువుని శిష్యులు అడిగినప్పుడు ఇప్పటికీ దగ్గర 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు జరిగే విషయాలు చెప్పాడు ఆయన. దాని స్తోత్రం. ఇప్పుడు జరిగే విషయాలు, రాకడలో ఏమేమి జరుగుతాయో ఆయన ముందుగానే చెప్పేశాడు. అవి జరుగుతున్నప్పుడు మీరు నా రాకడ సమీపంగా ఉందని మీరు గుర్తించండి అని చెప్పాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకయ్యా ఈ రాకడను గురించి మనకి ఈ అంశం, ఇంకేదన్నా చెప్పొచ్చు కదా అనేది మీ ఒకవేళ ప్రశ్న కావచ్చు. అయితే నా ప్రియమైన బిడ్డలారా, మనము మారుమనసు పొందింది, రక్షణ పొందింది, దైవ సన్నిధికి వస్తుంది, ఎదురు చూస్తుంది. ఎందుకయ్యా అంటే, ఈ లోకాన్ని విడచి ప్రభు సన్నిధికి చేరాలని. అదే కదా ఉద్దేశం. ప్రభు రాజ్యానికి చేరాలనుకున్న దేవుని బిడ్డలకి ఈ రాకడను గూర్చిన విషయాలు తెలుసుకోవడం ప్రాముఖ్యమా కాదా? ప్రాముఖ్యమే. అందుకని ప్రభువారు ఏం చెప్పాడో లేఖనాల ప్రకారం మనం ఆ సత్యాన్ని తెలుసుకుందాం. దేవుని స్తోత్రం కలుగునగాక. మాతో చెప్పమనగా ఏం చెప్పాడు ఆయన? యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. చూడండి, నెంబర్ 1 మాట ఏమన్నాడు? ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అంటున్నాడు. అంటే ఆయన రాకడ దినాలలో మొట్టమొదటిగా జరిగేది ఏంటయ్యా అంటే, మోసాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? మోసాలు జరుగుతాయి. మోసాలు ఎలా జరుగుతాయి అంటే, ప్రతిదానిలో మోసం. తినే తిండిలో మోసం, తాగే నీళ్ళల్లో మోసం, కొనే దాంట్లో మోసం, అమ్మే దాంట్లో మోసం, ప్రతి దానిలో మోసం జరుగుతూనే ఉంటుంది. ఈ మోసం ప్రబలుతున్నప్పుడు, మోసం జరుగుతుందని మీరు గుర్తిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నా రాకడ
సూచనలు అంటే దగ్గరగా ఉన్నాయని గుర్తుపెట్టుకొని సిద్ధపడండి అన్నాడు. ఇప్పుడు మోసం ఎట్లా జరుగుతుందంటే, ఈ మధ్య ఒకరోజు నేను మొహం కడుక్కోవాలని ఒక పేస్టు తెప్పించుకున్నా. నేను స్తోత్రం. నేను ఎప్పుడు స్టాక్ తెప్పించుకోను, అప్పటికప్పుడే. ఎందుకనంటే యాత్రికుల్లాగే ఉంటుంది నా జీవితం కూడా. దేని స్తోత్రం. ఒక 10 రూపాయలు ఏదైనా పేస్ట్ తీసుకురామని చెప్పి పిల్ల ఒక పేస్ట్ తీసుకొచ్చారు. అది సూపులకి కొంచెం పెద్దగానే కనపడింది. నేను అనుకున్న పానీలే 10 రూపాయలకి ఎంత పెద్ద పేస్టు వచ్చిందని. అది లావుగా ఉబ్బినట్టే ఉంది. అనుకున్నాను పెద్ద పేస్టే వచ్చిందిలే 10 రూపాయలకని. ఓపెన్ చేశా, అంత ఓపెన్ చేయగా తుస్సుని గాలిపోయింది. లోన 1-2 సార్లు సరిపోయేంత పేస్టే ఉంది. సూపులకి ఎట్టుంది అది? మొత్తం గాలే. నాకు అనిపించింది ఇది కూడా మోసమే. దాని స్తోత్రం. వాడు గాలి నింపి ఏదో కాస్త 2 పూటలకు సరిపోయే పేస్ట్ వేసి ఎంత నమ్ముతున్నాడు? ప్రభు చెప్పాడు, నేను వచ్చే రాకడలో అనేక మంది మిమ్మల్ని మోసము చేస్తారు. ఎట్ట మోసపోతారంటే, అసలుకి తెలివైన వాళ్ళు కూడా మోసపోతారు. దేని స్తోత్రం. ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా మోసపోతారు. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు మోసపోతారు. మందిరాలకు వెళ్ళే వాళ్ళు మోసపోతారు. ప్రార్థన చేసే వాళ్ళు కూడా మోసపోతారు. దేవుని స్తోత్రం చెల్లించండి గట్టిగా. అందుకని నేను వచ్చే రాకడలో ఎక్కువ శాతం ఏం జరుగుతూ ఉంటాయి? మోసాలు. మనుషులు మోసం చేయటానికి అలవాటు పడిపోతారు. మోసం చేయటానికి. దేవుని స్తోత్రం కలుగునగాక. స్తోత్రం కలుగునగాక. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత మోసం. ఈ మధ్య అక్కడక్కడ చూడండి, ఎవరో ఒక అతను అన్నం తింటా అతనికి ముద్దలు కలుపుకోవడం అలవాటు అంట. ముద్ద కలుపుకొని ఇట్లా తింటా ఉంటే ఆ ముద్ద జారి తిరిగి ఆ ప్లేట్లో పడిపోయిందంట. ప్లేట్లో పడగానే దాదాపు అడిగెత్తుని ఎగిరిందంట. ఏంటిది? తినే ముద్ద. ఇదేందబ్బా బాల్ ఎగురుతున్నట్టు ఎగురుతుందని ఆ ముద్ద పక్కన పెట్టి ఇంకొక ఆ అన్నాన్ని ఇంకో ముద్ద చేసి ఇట్ట పైనుండి ఇట్ట వదిలాడు. అది కూడా ఎగురుతుందంట. ఏంది అన్నం ఎగురుతుంది ఏంటి అని అతనికి కొంచెం చదువుకున్నాడు ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఆ పక్కనున్న వాళ్ళని పిలిచి, ఏంటంటే నేను తినే అన్నం ఎగురుతూ ఉందండి, మీ అన్నం కూడా ఎట్లానే ఎగురుతుందా ఏందంటే, అన్నం ఎందుకు ఎగిరిద్దయ్యా? లేదండి ఇది కూడా నేను తినేది పలానా హోటల్లోకి వెళ్ళి నేను ఏం చెప్పి బిర్యానీ ఒకటి తెచ్చుకున్నాను, ముద్ద అట్లా నోట్లో పెట్టుకునే సమయంలో జారిపోయింది, కింద పడగానే ఎగురుతుంది. ఏంటి అని అనగానే ఇంకా పక్క వాళ్ళు ఆ ఇంట్లో ఒక ఆఫీసర్ ఉన్నాడంట. అతను చెప్పాడంట, అది ప్లాస్టిక్ బియ్యం. ఏ బియ్యం? ప్లాస్టిక్ బియ్యం. అది ప్లాస్టిక్ బియ్యం అయితేనే అలా ఎగిరిద్ది. దాని స్తోత్రం కలుగునుగాక. తినే ఫుడ్లో కూడా ఏంటి? కల్తీ, మోసం. తినే ఫుడ్లో కూడా కల్తీ, మోసం. తాగే డ్రింకులలో మోసం. అక్కడ ఫ్రైడ్ రైస్లు, ఆ రైసులు, అబ్బో ఇంట్లో చేసింది ఒక ముద్ద తినడు ఈ గాడిద, బయటికి మాత్రం కుక్క తిన్నట్టు తింటాడు. ఏంటంటే రుచి 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 అని. ఆ రుచి కోసం ఏం కలుపుతున్నాడు తెలుసా? వీడికి క్యాన్సర్ వచ్చే దానికి సంబంధించిన ఏదో పౌడర్ కలుపుతారంట. ఎక్కువ రోజులు తిన్నవాడికి ఏమవుతుంది? దేవుని స్తోత్రం. ప్రతి దానిలో మోసం, ప్రతి దానిలో మోసం 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 మోసం. ఆయన వచ్చే రాకడలో మోసాలు జరుగుతాయి అన్నాడు. చతురు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. బైబిల్ వాక్యంలో ఈ మోసాలలో అంట ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా పడిపోతారంట. మత్తయి సువార్తలోనే ఉంటుంది, ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుచుటకు, ఏర్పరచబడిన వారిని సహితం. నువ్వు అనుకుంటావు ఎవ్వరు నన్ను మోసమో చేయలేరు అని. 24వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. అబద్ధ ప్రవక్తలు
అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఈ మధ్య చూడండి, కొంతమంది పాస్టర్లు ఎట తయారయ్యారంటే, ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, అబద్ధ క్రీస్తులు అన్నాడు. క్రీస్తు అంటే అభిషక్తులు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ మధ్య పాస్టర్లలో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి మోసాలు? ఈ మీటింగ్ లాగా పెడుతున్నారా, మీటింగ్ లాగా పెట్టి ఆ మనిషి పేరులో మొదటి అక్షరమో లాస్ట్ అక్షరమో చెప్తాడంట. ఏదో కలవరి అంటే కే మీద వస్తుంది, ఎల్ మీద వస్తుంది. పూర్తి పేరు చెప్పొచ్చుగా. దేవుని స్తోత్రం. ఇదంతా ఏంటంటే మోసం. ఇది ఏం మోసమో చెప్తానండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ నర్సాపేట ఏరియా నుండి ఆ పాస్టర్ గారికి ఫోన్లు చేసి, అయ్యా పలానా ఏరియా నుండి మేము ఫోన్లు చేస్తున్నాం, నాకు తలనొప్పి అని ఒక ఆమె, లేకపోతే నాకు గుండెల నొప్పి అని ఒక ఆయన, లేకపోతే మాకు అప్పులని ఇంకెవరో చెప్పారనుకో. ఈ చెప్పినప్పుడు అక్కడ ఒక ఏజెంట్ ఉంటాడంట వాళ్ళ దగ్గర. దేవుని స్తోత్రం. ఫోన్ ఎత్తినోడు ఏం చేస్తారంటే, పలానా నర్సాపేట ఏరియాలో ఒక సహోదరికి ఏ నొప్పి, తలనొప్పి, పేరేం పేరు, ఏదో సుజాత అనుకో, సుజాత అని పేరు రాసుకోవటం. వాళ్ళ ఫోన్ నెంబర్ ఆల్రెడీ దీంట్లో పడిందిగా, ఫోన్ నెంబర్ రాసుకోవటం. అట్లా ఒక 10 మంది ప్రాబ్లమ్స్ రాసుకొని ఎప్పుడైనా అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కరెక్ట్గా ఈ సుజాత అనే పేరుని పిలవటం. అంటే ఈ పేరు ఎట తెలిసింది ఆల్రెడీ వీళ్ళకే. వీళ్ళు ముందుగానే ఏం చేశారు, ఎక్కడి నుండి ఫోన్లు. ఇదొక రకమైన మోసం. అప్పుడేదని బిడ్డలారా, ఇట్లాంటి బురుడి విధానాల్లో కూడా సాధ్యమైతే, అక్కడ చూడండి ఏమంటున్నాడు, అక్కడ సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియ. చూడండి, అద్భుతాలు కూడా చేస్తారంట. అద్భుతాలు అంటే ఏంటి? కుంటోళ్ళు నడిపిస్తారు, గుడ్డోళ్ళు చూపించినట్టే ఉంటుంది అక్కడ. నడవలేని వాళ్ళు నడిపించినట్టే ఉంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, వారు నిజమైన ప్రవక్తలు కాదు, వారు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు అని చెప్తున్నాడు ప్రభు. వారి ద్వారా కూడా మీరు అవసరమైతే ఏమవుతారు, మోసపోతారు. వారు ఏ కాడికి ఇదిగో ఈ బురుడి వ్యవహారాలు చేయటమే తప్ప ప్రభు రాకడగా మాత్రం సత్యోపదేశం చెప్పి సిద్ధపరచలేరు. వారికి కావాల్సింది ఏంటంటే మనుషులు మనీ. అప్పుడే దాన్ని పెట్టారు. ఎన్నో మరి కొంతమంది పాస్టర్లు చూడండి, అంటే ఎన్ని నేను విమర్శించానని కాదు, నిజాలు తెలుసుకోమని చెప్తున్నా. దాని స్తోత్రం కలుగునగాక. దైవ సేవకులకి రాజకీయ నాయకులతో గెలిచినా గెలవపోయినా వాళ్ళకి అవసరమో లేదు. పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డాను, ఏదే ఆయిల్ లేకపోయినా, దానికి అది లేకపోయినా, ఇది లేకపోయినా కారు వెళ్తానే ఉంటుంది, కరెంట్ లేకపోయినా, ఇన్వర్టర్ లేకపోయినా ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది. ఈసారి గెలిచేది ఆ పార్టీలే అని చెప్పినట్టే కదా. అదిగాక పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి చెప్తున్నాడని చెప్పిన మాట నెరవేరిందా? తెలంగాణలో కేసీఆర్ కారు గుర్తు ఓడిపోయింది, ఇక్కడ తిరుగుతున్న ఫ్యాను. ఇప్పుడు ప్రజలేమనుకుంటారు చెప్పండి, ఈ పాస్టర్లు అందరూ కరెక్టు కాదు. కరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏం కావాలి? పాయింట్ అర్థమైంది మీకు? ఇక్కడ అసలు కారు వస్తే మనకెందుకు, రాకపోతే మనకెందుకు, ఫ్యాన్ తిరిగితే ఎందుకు, తిరగకపోతే మనకెందుకు? ఎవరిని నియమించాలో పరలోక రాజ్యంలో దేవుడు నిర్ణయిస్తాడు. గట్టిగా చెప్పండి. మీరు అనుకుంటున్నారు కేంద్రంలో మోడీ గారు గెలిచాడు, ఇక్కడ చంద్రబాబు గెలిచాడు, అక్కడ వాళ్ళు గెలిచారు. అసలు గెలుపు ఓటమిలు నియమించేది ఎవరు? అది మోసపూరితంగా జరిగిందో, మోసం లేకుండా జరిగిందో, నిజంగా జరిగిందో, నిజం కాకుండా జరిగిందో నియమించేది దేవుడని వాక్యం చెప్తుంది బైబిల్లో. నేను స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నియమించేది దేవుడు అంట. రాజు మనసు దేవుని చేతిలో నీటి కాలువ లాంటిదని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎలాంటిది చెప్పండి? నీటి కాలువ లాంటిది. దాన్ని ఎటైనా దేవుడు మలపొచ్చు, ఎటైనా తిప్పుతాడు ఆయన. ఆయనకి ఎలా అయినా సాధ్యమే. ఇంకొకసారి చదవండి అక్కడ 24:4. ఎవడనో మిమ్మల్ని
ఎవడను మిమ్మును మోసపరచకుండా మోసపరచకుండా చూసుకొనుడి. చూచుకొనుడి. అనేకులు నా పేరట అనేకులు వచ్చి, నా పేరిట వచ్చి చూడండి అనేకులు నా పేరట వచ్చి వచ్చి నేను నేనే ఆ, క్రీస్తునని చూడండి చెప్పి నేనేదైనా ప్రవచనం అని మీకు చెప్పి ఒకవేళ నేను చెప్పింది మీకు జరగకపోతే నేను కూడా అబద్ధ ప్రవక్తల లిస్టులోకి వెళ్ళిపోయినట్టే మోసంతో. నేను చెప్పింది కూడా జరగలేదంటే నేను కూడా మోసపోయినట్టే. అందుకని నాతో కలిపి చెప్తున్నా మీకు. దాని స్తోత్ర. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వాళ్ళని కూడా సాతాను ఏం చేస్తున్నాడు? మోసం చేసేస్తున్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఇదే నర్సాపేటలో అన్నయ్య మా మామయ్యకి బాగలేదు, ప్రార్థన చేయడానికి రండి అన్నది. సరే అని చెప్పి వెళ్ళినప్పుడు నాకు బోర కనపడింది ప్రార్థన చేస్తుంటే. ఆయన కడుపు అంతా ఇంత లావును వాసిపోయింది పాపం, ఏంటో లోన కడుపులో పాల్టు తెలియదు. సరే అని ప్రార్థన చేశా. కడుపు ఇంత లావును వాసి ఏదో పెద్ద బలహీనత ఉంది, జబ్బు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు కొంతమంది హోసన్న మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే నిజం చెప్పాలి, దేని స్తోత్రం కలుగును గాక. ఈ బోర ఎప్పుడైతే కనపడిందో నాకు అర్థమైపోయింది, ఇంకేనా టైం అయిపోయింది, దేవుడు ఇతన్నే తీసుకోబోతున్నాడు అని చెప్పి నేనేమన్నా అంటే ప్రార్థన చేస్తూ అయ్యా నీకు ఇష్టమైతే బాగు చేయి అని నేను ఇట్లా ప్రార్థన ప్రారంభించి చేస్తూ ఉండగా ఈ బోర కనపడినప్పుడు నీ చిత్తమే జరిగించు అన్నా. అంతే, యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఈ వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఏంటి మీ పాస్టర్ గారు అటు చేశాడు ప్రార్థన, ఏమన్నాడు, ఏంటి మీ పాస్టర్ గారు అటు చేసినటువంటి ప్రార్థన, నీ చిత్తమే జరుగును గాక అన్నాడు. అట్టగా అక్కడ డిమాండ్ చేయాలి కదా. దేవుని ఏం చేయాలి? మనం డిమాండ్ చేస్తే దేవుడు ఆపుతాడా? మనం డిమాండ్ చేస్తే దేవుడు ఆపుతాడా, జరిగిస్తాడా? ఏది జరగదు. ఆయన చిత్తమైంది ఆయన చేస్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ లోపు ఏం జరిగింది, రెండో రోజు ఆయన నిజంగానే నేను వచ్చేటప్పుడు చెప్పామ్మా నాకు బోర కనపడింది, ఇక ఈయన జీవితం దేవుడి చేతిలో ఉంది, ఏ సమయంలోనైనా దేవుడు పిలవచ్చు ఆయన్ని. ఎందుకని, ఏం కనపడింది? బోర కనపడింది. దేవుడు బోర అంటే పిలిపేగా, దేవుడు ఎప్పుడైనా పిలవచ్చు. ఇది పరిస్థితి అనగానే సరే అన్నాక దేవుడు చెప్పింది మనం ఏం చేస్తాం, వాళ్ళు ప్రార్థన చేయించమన్నారని పిలిపించాలి అదే. ఈలోపు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ అన్నోళ్ళు ఏమంటున్నారు తెలుసా, పాస్టర్ గారు అందుకనేనేమే ఆ మాట అన్నదే, ముందేట అన్నారా, అందుకని ముందే దేవుడు ఆయనకి బయలుపరిచుంటాడు. అందుకని నీ చిత్తము మనం ఆయన చిత్తానికి అప్పగించుకోవాలి. దేని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, మోసాలు ఎట జరుగుతాయి, నా పేరట వస్తారు అనేక మంది. ఎవరి పేరటంట? అనేక మంది నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి. ఈ మధ్య ఒక అతను రష్యా దేశంలో యేసు ప్రభు వారిలాగా జునపాలు పెంచుకొని గడ్డం పెంచుకొని నేనే ఆ మెస్సయ్యానని అక్కడ ఇక్కడ తిరుగుతూ నేనే యేసు ప్రభు అని చెప్పి చాలామందిని ఏం చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. చాలామంది అతనికి ఫాలోవర్స్ యేసయ్యలాగా చాలామంది. ఈ మధ్య ఆఫ్రికాలో ఇంకొకరు యేసు ప్రభు గారు కాదు, యేసు ప్రభు అమ్మ పుట్టిందంట. దేని స్తోత్రం. ఆఫ్రికాలో కదండి, అది కొరియాలో. దేని స్తోత్రం కలుగునగాక. అంటే యేసు ప్రభు వారు మొదటిసారి పురుషుడిగా పుట్టి ఈసారి ఎట్ట పుట్టాడంట, అమ్మగా పుట్టాడంట. అని చెప్తుంది. ఓ వాళ్ళకి దాదాపు 5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది? అంటుంది అప్పుడు నేను మగవాళ్ళలాగా పుట్టా, ఇప్పుడు స్త్రీలాగా పుట్టా. మగవాళ్ళలాగా పుడితే ఎవరు నన్ను నమ్మలేదు, అందుకని ఈసారి ఎట్ట పుట్టా. ఆమె కూడా దాదాపు 5 కోట్ల మంది ఫాలోవర్స్ అంట. దేని స్తోత్రం కలుగునగాక. ఈ మధ్య ఆఫ్రికాలో ఇంకొక యేసుక్రీస్తు వారు నల్లగా ఉన్నాడు. అయ్యా నాకంటే నలుగు యేసు బొగ్గున్నట్టున్నాడు. ఏంటన్నాడు, నేనే ఆ యేసయ్యను అంటున్నాడు. అందుకని ప్రభు చెప్పాడు, నేను వచ్చే రాకడలో అనేక మంది నేనేనని చెప్పి అనేక మంది వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు, మోసపరుస్తారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, ఆ యేసయ్య నేనే, ఆ దేవుని నేనే, ఆ దేవుని నేనే 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 నేనే. అందుకని మొదట మోసం జరిగేది ఏ విషయంలోనంటే భక్తి విషయంలోనే మోసం జరిగిద్ది, దైవ సేవకుల విషయంలోనే మోసం జరిగిద్ది. సత్యానికి ప్రజలు చెవునివ్వరు, సత్యమైన ప్రవక్తలను జనము నమ్మరు. వాక్యానుసారంగా జీవిద్దామంటే
తెప్పని రాళ్ళతో కొట్టి చంపినట్టు, యేసు ప్రభువుని సిలువేసి చంపినట్టు సత్యం చెప్పే సేవకుల్ని ప్రజలు నమ్మరు. బురిడి చేసే వాళ్ళని బాగా నమ్ముతారు. దాని స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి కూడా చెప్పాలి మీకు. మన ఏరియాలోనే చాలా సంవత్సరాల కిందట జరిగింది. ఒక అతనికి ఒళ్ళంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఏదో భయంకరమైన రోగమే. వాళ్ళ తమ్ముడు అతను టెక్నీషియన్ అనమాట, ల్యాబ్ టెక్నీషియన్. మన మన విశ్వాసే, నేనే బాప్తిస్మం ఇచ్చింది. ఇప్పుడు అతను పొల్లల చెరువు దగ్గర అక్కడ ల్యాబ్ పెట్టుకున్నారని మొన్న నాకు మెసేజ్ పెట్టాడు. అన్న ఇక్కడ ఉంటున్నారు. దాని స్తోత్రం. వాళ్ళ అన్నయ్యకి బాగలేకపోతే తీసుకొచ్చారు. నేను ప్రార్థన చేశాను. మహిమగల దేవుడు కనికరించి అతను కొంచెం లేపి అటు ఇటు ఓకే అంటే ఇంకా బాగోలేదు, కొద్దిగా హుషారిచ్చాడు. నేనేమని చెప్పారంటే ఇట్లా తీసుకురండి, ప్రార్థన చేద్దాం. అతను కట్టబడ్డ కట్లు దేవుడు ఒక్కొక్కటి తెంపేస్తాడు. ఆయన కనికరం ఆ బిడ్డ మీద విస్తరిస్తే దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడంటే, ఈ లోపు ఒకడు వచ్చాడండి. ఏదంటాడు, శకునుడా ఏదంటారు చూసారా, శకునులు ఆటాడు ఒకడు వచ్చాడు. ఈ వినకొండ అవతల నుండి. దేవుని స్తోత్రం. మీ పాస్టర్ గారు కాదు, ఈయన కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద ఆయన. ఎక్కడుంటాడు ఆయన? దగ్గుబాడు అంట. ఎవరు చెప్పండి? దగ్గుబాడు ఆంధ్రేయ అంట ఆయన పేరు. నువ్వు కాదు ఆంధ్రేయ, ఆడున్నాడు ఒక ఆంధ్రేయ. దేవుని స్తోత్రం కలుగునుగాక. అక్కడ తీసుకెళ్దాము, ఆయన అయితే ఉన్నాయి లేని అన్నీ చెప్పేస్తాడు. అట్లా ఇట్లా అప్పుడు కొద్దిగా చిన్నపిల్లోడు లాగుంటే, ఈ పిల్లోడు కాడ ఏం జరుగుతాయి, ఆయన కాడ అయితే అన్నీ జరుగుతాయి. దేవుని స్తోత్రం అని చెప్పి ఏం చేశారు, అక్కడ తీసుకెళ్ళిపోయారు. అక్కడ పోగానే ఈయన మొదలే హెల్త్ బాగలేదు కదా, మంచి కొబ్బరి తాడు ఒకటి తీసుకున్నాడంట. కాలు చేతులు కట్టేయమన్నాడంట. కట్టేయమని బయటికి రా అన్నాడంట. ఆయన అంటున్నాడంట, నాకు ఏ దయ్యం లేదయ్యా, ఆరోగ్యం బాగలేదు, నన్ను ఎందుకు కొట్టి చంపుతావు అంటున్నాడంట. నువ్వు లోన్ దాకుంటున్నావు, బయటికి రా అంటున్నాడంట. పాపం కొట్టి 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 గడపలో పడిపోయాడు ఆయన. పడిపోయిన తర్వాత ఏదో ఒక సీసాలు నూనెచ్చి 3 రోజుల కల్లా వెళ్ళిపోతానంటుంది ఆ దయ్యం. ఎన్ని రోజులకే అంటే అప్పుడే పోదంట పాపం. ఎన్ని రోజులు అడుగుతుంది పర్మిషను? యేసయ్య దయ్యాలను ఎల్లగొట్టినప్పుడు ఏదన్నా వాయిదాలు పెట్టిన దయ్యాలు. దాని స్తోత్రం. ఈలోపు 3 రోజులకి వెళ్ళిపోతానని అంటుంది. మీరు తీసుకెళ్ళి 3 రోజుల తర్వాత మరలా నాకు ఫోన్ చేయండి అన్నాడంట. పాపం 3 రోజుల తర్వాత నిజంగా ఆయన తీసిపోయింది. ఎక్కడికే చచ్చిపోయాడు. ఆ తర్వాత ఈ సంఘ పెద్ద కోపం వచ్చేసింది. వాడికి ఫోన్ చేసి వాడిని తంతానన్నా, వాడిని కొడతానన్నా, నేను అట్టా ఇట్టా. నేను డాక్టర్ని, నాకు తెలుసు ఆయన బాగలేదు, దయ్యం లేదు, పాడలేదు, ఆయన లోన భాగాలను చెడిపోయినాయి. ఇది పరిస్థితి. మీరు ప్రార్థన చేశారు, దైవిక స్వస్థత కలుగుతుంది. నేను గమనించాను. అసలు లేవలేనివాడు కూడా లేచి అన్నం తిన్నాడు, అటు ఇటు తిరిగాడు, చర్చి దాకా నడుచుకుంటూ వస్తున్నాడు ఒక్కడే. ఈడు ఒకడు వచ్చాడు, వాడిని ఈ నిద్రను అంతాను అంటున్నాడు. ఇక దాని స్తోత్రం. ఇక్కడ నిజాన్ని నమ్మారా, అబద్ధాన్ని నమ్మారు చెప్పండి? తేలిగ్గా దేన్ని నమ్ముతున్నారు? అది చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నిజాన్ని నమ్మరు. అబద్ధం ఎట్లుంటుంది? అలవాలాగుంటుంది, బాగా రుచిగా మెంగొచ్చు బాగా. అది నిజమైతే ఎట్లుంటుంది? నిప్పులాగుంటుంది. దాన్ని నమ్ముతారా? నమ్మలేరు. తర్వాత ఏందిరా ఏమైందంటే, అన్న ఎక్కడ జరిగిందన్న చెప్పి నేను ముందుగా అని చెప్పి, అబ్బాయి అడిగాని తీసుకెళ్తే ఇంక ఇటు తీసుకురానే వద్దు, ఎందుకంటే మళ్ళీ 2 పడవల మీద కాలేస్తే అడిడిగా ఉన్న మధ్యలో పోతారు. ఇక నమ్మకంతో పోతున్నారు, అటే తీసుకెళ్ళు, ఇది పరిస్థితి అని చెప్పాను. ఇక ఏందన్నా వాడు అంటే అతను పోయేవాడు కాదు, కానీ 2 అన్నదమ్ముల మధ్య జరుగుతున్న సమస్య అది. ఒక అన్న ఏమో పోన్లేరా ఎక్కడో చోట ముందు అన్న బాగుపడాలి అని ఒక అన్న అంటున్నాడు. ఈ తమ్ముడేమో మన చర్చికి వచ్చేవాడు. ఇతని మాట చల్లలు అక్కడ. దేన స్తోత్రం. ఇక తర్వాత ఇక ఏమైంది, ప్రాణం పోయింది. ఇట్లా కొన్ని మోసాలండి. అదని ఇదని బోడకాలు. దేన స్తోత్రం కలుగునగాక. చతురు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఇట్లాంటి నా పేరట అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని, నేనే అది అంటే ఇప్పుడు దేవుడు స్వస్థపరచలేడనా? స్వస్థపరుస్తాడు. గట్టిగా చెప్పండి. బాగు చేస్తాడు, దయ్యాలను ఎల్లగొడతాడు. ప్రవచనాలు కూడా ఉన్నాయి, కానీ అబద్ధ ప్రవచనాలు లేవు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని మాట అవునంటే అవును, కాదు
అంటే వాక్యము చూపుతున్న మార్గం వేరు, ఈ రోజున చాలామంది నడుస్తున్న మార్గాలు వేరు. దానినే వంకర మార్గము అని అంటారు. దాని స్తోత్రం కలుగును గాక. యోధా పత్రికలో రాయబడి చూడండి, యోధా నడిచిన వంకరి మార్గం. యోధా పత్రిక తేండి, యోధా కాదు, బిలాం నడిచిన 1వ అధ్యాయం 11వ వాక్యం. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, ఆ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, ఆ, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో అతూరముగా పరిగెత్తిరి. చూడండి చూడండి, బిలాము నడిచిన తప్పు దారిలో నడిచారంట. అదేనా స్తోత్రాలు చెప్పండి. డబ్బు 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 డబ్బు, చేతులు పైకి గడ్డగలు చెప్పండి. హల్లెలూయా. బిలాము డబ్బు కొరకు పరిగెత్తాడంట. డబ్బు కొరకు, డబ్బు కొరకు. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, డబ్బు కొరకు పరిగెత్తితే ఇదిగో ఈ మందిరం ఇలా ఉండేది కాదు. దానికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా వాటికి మేము కకుర్తి పడి ఉంటే, ఏ రాజకీయ నాయకుల దగ్గర ఇంకొకరి దగ్గర మేము ఆశపడితే, అర్థమైందా, హోందాగా లేపొచ్చు, కానీ విశ్వాసం లేని అలాంటి వాటి కోసం మేము ఆశపడట్లేదు. ఎందుకనంటే ఆ తప్పుదారిలో వెళ్ళినటువంటి వాళ్ళు బహుమానం కోసం వెళ్ళి సత్యాన్ని నమ్ముకొని అబద్ధాల వైపు పరిగెత్తి చివరికి దేవుని చేత శిక్షించబడ్డారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దాని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక 100 మందిని తీసుకొని ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అన్నారం నుండి, రొంపిచార్ల నుండి, ఇదిగో తురకపాలెం నుండి, ఆ పవిడిపరు నుండి, ఆ ఊరు నుండి, ఈ ఊరు నుండి ఇంతమంది ఉన్నారు, ఇన్ని ఓట్లు మాకున్నాయి, ఒక 20 లక్షలు ఇమ్మంటే ఇరా, 10 లక్షలు ఇస్తారా ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. వాడికి కూడా మనం దిగజారులో. ఎందుకని? అది ఏ దారి అంటే తప్పు దారి. ఒక్కసారి ఆ దారిలో వెళ్ళాడు ఆ పాస్టర్, ఇక జీవితాంతం ఆ తప్పు దారుల వైపే పరిగెత్తాలి. ఆ తప్పు దారుల వైపే ఆకర్షించబడతాడు. వాడు సత్యాన్ని నమ్మలేడు. అందుకని ఈరోజు సత్యము చెప్పి దరిద్రులం అవుతున్నాం మేము. దాని స్తోత్రం కలుగునుగాక. నిజము చెప్పి, పౌలు అంటాడు కదా, నిజము చెప్పి మేము వస్త్రాలు లేని వాళ్ళం అయ్యాం, ఆహారం లేని వాళ్ళం అయ్యాం, అయినను సత్యానికి చాలామంది ఏమీ ఇవ్వట్లేదు, చెవునేయట్లేదు. దురద చెవులు గలవారై కల్పన కథల వైపు తిరుగుతున్నారని బాధపడతాడండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉంటుంది. ఇక్కడేమో తప్పుదారిలో వెళ్తున్నారని రాయబడింది, అక్కడేమో కల్పన కథల వైపు తిరుగుతున్నారంట. ఎన్నో వాక్యం అమ్మా? 4వ అధ్యాయం 3వ వాక్యం. 4వ అధ్యాయం 1 తిమోతి 2 తిమోతి 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడింది. ఎందుకనగా ప్రజలు జనులు హితబోధన సహింపక, చూడండి, మంచి బోధని, మంచి వాక్యాన్ని ఇష్టపడక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకు. స్వకీయ దురాశల కంటే ఏంటి? స్వకీయ దురాశల కంటే ఏంటి? అక్కడ నువ్వు ఏ వేషాలు వేసినా అసలు పట్టించుకోరు. ఎక్కడైతే అన్నీ 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 ఇదిగో ఇదేంటి అదేంటి ఇదేంటని ఒక డాక్టర్ లాగా, ఒక తండ్రిలాగా గుచ్చి ఎందుకు చెప్తారంటే, ఈ సత్యము వేరు, ఆ సత్యము వేరు. ప్రతి దానికి ఎందుకు బ్రదర్ అట్టున్నావేంటి? ఈరోజు ఒకడు వచ్చాడు, మీసం కొంచెం ఇట్లా తిప్పుకున్నాడు, ఏది అల్లూరు సీతారామరాజు లాగా, దగ్గర పిలిచా, ఏంట్రా ఇదన్నా, నా కట్ చేస్తాలే అన్నా అన్నాడు. వాడు అసలు ఏ మీసం పెట్టుకుంటే మాకేంటి అనుకుంటే చెప్పాల్సిన అవసరం ఉందా? అన్న కట్ చేస్తాలే అన్నా అన్నాను. దాని స్తోత్రం కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో ప్రతి చిన్నది కూడా ఎందుకు చెప్తున్నాం? ఆ మాట చెప్పినప్పుడు మీకు నచ్చదు, కొన్నిసార్లు బాధ కలిగిద్ది మీకు, ఏంటి అన్న ఈ కూడా పట్టించుకుంటాడు అని. కానీ ఎందుకు చెప్తున్నాం? మీరు వ్యర్థమైపోయి రేపు అగ్నిగుండంలో కాలిపోకుండా ఉండటానికే ప్రతి లోపాన్ని కూడా మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు ఎట్టా పోయినా మాకు అవసరం లేదనుకుంటే అసలు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ ఎన్ని చెప్పి కొన్నిసార్లు మాకు రావాల్సిన లాభాలు కూడా పోగొట్టుకుంటాం మేమే. ఎందుకని? సత్యం కొరకు. దాని స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని బాగా ఉపికించి పొగిడి అజ్జేసి ఇజ్జేసి ఎట్టగొట్ట మీకు ఆ డబ్బులు లాగొచ్చు మేము అనుకున్నాం. దాన్ని ఆ రూట్ వద్దు మనకు. అసలుకి బ్రతికేది కొద్ది కాలం, ఉన్నంత కాలం సత్య సాక్షులుగా బ్రతుకుదాం, సత్య సాక్షులుగా చచ్చిపోతాం. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి.
పొగిడితే పన్నోడు ఎవడన్నా ఉంటాడా? పొగిడితే పగన్నోడు ఎవడు ఉంటాడా? ఈ మధ్య ఒక ఆమె వచ్చింది, ఒక పాస్టమ్మ గారు వచ్చి, అన్నయ్య అంటే మొదటిసారి వచ్చినప్పుడు నేను లేను, నేను రూమ్లో ఉన్న స్పర్జన్ దగ్గరికి వచ్చి అన్నయ్యతో మాట్లాడాలి అన్నది. నాకు ఆ రోజు కన్ను బాగా ఎర్రగా వాసింది, చూశారుగా మీరు. నేను ఇప్పుడు మాట్లాడలేనులే, నువ్వేదో మాట్లాడి పాస్టర్ గారు భారీ కదా, ఏదో చిన్న కానికిచ్చి పంపించేసి అన్న. లేదు అన్నయ్యతోనే మాట్లాడాలి అన్నది. ఇప్పుడు అన్నయ్య మాట్లాడలేడమ్మా, మాట్లాడేవాడైతే ఆయన బయటకు వస్తాడు, ఒకసారి ప్రేరేపణ లేకపోతే రా, ఆయన ఫోన్ కూడా ఎత్తాడు, ఇది పరిస్థితి అని పంపించేశాడు. రెండోసారి వచ్చి కూర్చుంది మళ్ళీ, ధన స్తోత్రం, అక్క వందనాలు, బాగున్నావా, అది ఇది అన్న. ఇక ఈలోపు ఇంకో పాస్టర్ గారు మిరియాల కూడా అవతల నుండి స్పర్జన్ రాజు గారిని ఒక ఆయన బాప్టిస్ట్ పాస్టర్ గారు నన్ను కలవాలని వచ్చాడు. మంచి దైవ సేవకుడు ఆయన కూడా, ధన స్తోత్రం, భక్తి కలిగిన దైవజనుడే ఆయన. సమస్త ఏదన్నా కానివ్వండి భక్తి కలిగినవాడు. అయితే అన్న ఇట్లా నేను యూనివర్సల్ కాలేజ్ దగ్గరికి అమ్మాయిని ఎగ్జామ్ రాయించడానికి వచ్చాను, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అన్నాడు. ఆయన పెద్ద ఆయన అనమాట, దాదాపు 55-60 లోపు ఉండొచ్చు. సరే రండి అన్న అని చెప్పి ఆయన కూర్చోబెట్టి మాట్లాడుతున్నా. ఈ లోపు ఏమేం చేసింది, ఇక నన్ను పొగట్టం స్టార్ట్ చేసింది. అయ్యగారు ఒకసారి మా ఊరు వచ్చాడయ్యా, ఆయన వచ్చి పోయిన కారణం సంఘం బోధించబడింది అయ్యా, ఆశీర్వాదించబడింది అయ్యా, అమ్మో ఈయన చెయ్యి మంచిదయ్యా, అదయ్యా ఏదైనా పొగుడుతూ ఉంది. పొగిడేదానికి కూడా కొంచెం ఒక లెక్క ఉంటుంది. మరి ఎక్కువ పొగుడుతున్నారంటే అది డబ్బా అనుకుంటామా లేదా? ఎక్కువ పొగిడి అతను నాకు అర్థమైంది. ఈ పొగిడిన తర్వాత ఏం అడిగిద్దా అనిపించింది, దేవుని స్తోత్రం. ఇక పొగిడి 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 ఈలో పాస్టర్ గారు, అన్న ఇంకెళ్ళొస్తాను, అమ్మాయి ఎగ్జామ్ రాశానని చెప్తుంది అంటే, భోజనం చేయమంటే అన్న మళ్ళీ చాలా దూరం పోవాలి, మేము మిరియాలు కూడా అవతల పోవాలి, ఇప్పుడేం తినలేములే, ఈసారి వచ్చినప్పుడు తింటామని చెప్పాడు. పాపం చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు ఆయన, దేవుని స్తోత్రం. ఇక ఏం స్టార్ట్ చేసింది, అన్నయ్య అన్నయ్య అది అన్నయ్య ఇది అన్నయ్య దేవుడు ఆమె చూడండి, అది చెప్పడం కూడా ఏం చెప్తుందంటే, నేను కానీ ప్రార్థన చేస్తే నీకు ఈసారి అబ్బాయి పుడతాడు అన్నయ్య అంటుంది. అంటే ఆమె ప్రార్థన చేస్తే పుడతాడంట, దేవుని స్తోత్రం. అంటే ఆమె ప్రార్థన చేయబోయాలని పుట్టారు ఆడపిల్లలో, నేను చేస్తే ఈసారి నీకు ఎవరు పుడతారు? నేను చెప్పాను ఈ మాటలని పక్కన పెట్టి ఎంతకెందుకు వచ్చినట్టు అన్న. అది అన్నయ్య ఇది అన్నయ్య మేము ఏం లేదు, ఇది నీది ఒక చెయ్యాలన్నయ్య అన్నది. ఇదేంటో వేయాలమ్మా చెయ్యి అన్న, దేవుని స్తోత్రం. నేను ఒక వస్తువు కొనబోతున్నాను అన్నయ్య, ఆ వస్తువుకి నువ్వు కూడా ఏదో ప్యాడ్ ఏదో కొనబోతున్నా నేను, ఇట్లా పరిస్థితి, నువ్వు కూడా ఎంతో కొంత అంటే ఒక 10,000 5,000 ఇవ్వమని ఇండైరెక్ట్గా నేను చెప్పాను. సేవ ఎవరు చేస్తున్నావు నువ్వు అన్న. దేవుడికి అన్నది, నీకెవరు ఇవ్వాలి? సంఘముల అవసరతలను ఎవరికి చెప్పుకోవాలి? నీ సంఘ విశ్వాసులకు చెప్పుకో, దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఈరోజు పేరిచ్చారులో చేపలు అవసరమైంది. నేను ఒక మాట చెప్పా, రేపు వారం కల్లా ఇక్కడ చేపలు ఉండాలంటే అందరు చేతులు ఇద్దన్నా మేము అది ఇదని, రేపు వారం కల్లా మొత్తం తెచ్చేస్తామన్నా అని చెప్పారు. ఇప్పుడు సంఘ కాపరికి సంఘంలో ఏదైనా హెచ్చరించడం, అడగటం అవసరత, బాధ్యత. కానీ నువ్వు ఎవరిని అడుగుతున్నావమ్మా అని అడిగా. అది కాదన్నా ఇది కాదన్నా చెప్పాను. నువ్వు ఎప్పుడు ఇట్లా డబ్బులు అడుక్కోవడానికి ఇక్కడికే రాకూడదు. మీ పాస్టర్ గారు అంటే నాకు చాలా గౌరవం. ఏదో వచ్చావు అంతవరకు వెళ్ళిపో, ఏదో మీ ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో. పోయినసారి ఇట్లా అడిగావంట, ఇది పరిస్థితి ఇట్ట. నీకంటే ముందు ఇంకొక ఆవిడ వచ్చి మన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి ఏమనేది, మీ మందిరం కడుతున్నా మీరు ఏదైనా సహాయం చేయండి అని ఒక ఆమె వచ్చి 5,000 తీసుకుని పోయిందంట, దేవుని స్తోత్రం. ఒక ఆమె నూనె తీసుకొని పోయిందంట. ఈ మధ్య ఈ తెల్ల డ్రెస్ ఒకటి వేసి బ్యాగులు ఒకటి వేసి పాస్టర్లు రావట్లా, ఎవరు వస్తున్నారు? పాస్టర్లు పంపిస్తున్నారు. చెప్పా, నీ సంఘంలో నువ్వు అడుక్కోవడం ధర్మము, అవునా కాదా? నీకు ఇక్కడ ఎవరు ఉన్నారు విశ్వాసులు? ఇక్కడికి వచ్చావేంటి? అసలు ఇది ఎంతవరకు న్యాయం? ఇది దాన్ని బాగా ఆమె ఏమనుకుందంటే, జెర్మీ అన్న అమాయకుడు పాపం పోగాని పోయినసారి నాకు ఎంత కానుకిచ్చాడు, ఈసారి కూడా ఏదో ఒకటి ఎత్తాడు అనుకుంది పాపం. ఆమె అట్ట ఎక్స్పెక్ట్ చేసింది. నేను చెప్పాను, ఇది పరిస్థితి. అసలు నువ్వు నోటితో అడిగావు కాబట్టి, అడక్క ముందు మేము ఇచ్చాం, నువ్వు అడిగావు కాబట్టి నీకు ₹1 కూడా ఇవ్వమో, ఇక వెళ్ళి రాక ఇంకెప్పుడు రా మాకు ఎక్కడికని చెప్పా, దాని స్తోత్రం. అట్లా అడుక్కోకూడదు. ఇక ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది అన్నది, రోజుకు ఒక ఇంటి దగ్గర కూటం పెట్టు, ప్రతి అవసరత కొరకు ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. పిలిచింది ఆయన, పిలిచిన వాడు సిగ్గుపడనివాడు. ఒకవేళ అదే స్థితిలో ఉంటే నీకు ప్యాడ్లు కీబోర్డ్లు ఎన్ని అవసరమో లేదు, డ్రమ్ము కొట్టుకునే చేయి సేవ. ఆయన ఇచ్చే అంతవరకు ఎదురు చూడు.
ఎట్ట అడుక్కొని తీసుకెళ్ళి అది కొంటా ఇది కొంటా అనటం ఏంటి? ఇదేం రూటు? ఇది అసలు వాక్యానుసారం కాదని చెప్పి బాగా నోరు తెరిచి గట్టిగా మాట్లాడా. అది కాదులే అన్నయ్య, ఇది కాదు, వెళ్ళి వస్తాలే అన్నయ్య, వెళ్ళి వస్తానమాక, ఇంక రామాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే మీరు నా పిల్లలు కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది. ఈ సంఘం ఎక్కడ, నువ్వు అడుగుతుంది ఎక్కడ? అందుకనే ఇట్లా అబద్ధ ప్రవక్తలలో కొంతమంది ఎక్కువ పొగిడే వాళ్ళు ఉంటారు. కొంతమంది మీ ఇళ్ళకు కూడా వస్తున్నప్పుడు మీరు జాగ్రత్త. మీ ఊర్లలో ఎవరు ఉంటున్నారేమో మాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక అక్కాయి పాపం ఎవరో 6 మైళ్ళ దగ్గర ఒక ఆమె చెప్పిందట, ఎట్నే ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు అన్నారంట, వచ్చి మేము ఇంట్లో ప్రార్థన చేస్తాం అది ఇది అని. ఆ అక్కాయికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమె చెప్పిందంట, అయ్యా మాకు మా అన్నయ్య ఉన్నాడు ప్రార్థన చేయడానికి, మేము పిలిచినప్పుడల్లా వస్తాడు, ఒకసారి ఆయన ప్రేరేపణతో వస్తాడు, మాకు ఎందుకు కానీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పయ్యా అన్నదంట. ఎంత మంచి మాట, అవునా కాదా? ఎంత మంచి మాట అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటుంది ఏంటంటే, కడుపు నిండినోడికి ఆహారం పెట్టకూడదు, ఆకలి అయ్యేవాడికి ఆహారం పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బాగా విశ్వాసులు క్రైస్తవులు ఏ కాలనీలో అయితే ఎక్కువ మంది ఉంటున్నారో అక్కడ పెడుతున్నారు టార్గెట్. ఈ పాస్టర్లు కూడా వాక్యం తెలియనటువంటి ఊర్లకు వెళ్ళరు, పల్లెటూర్లకు వెళ్తారా? వెళ్ళరు. ఎక్కడ పోతున్నారు? ఆ గుంటూరు, విజయవాడ, ఓ రాజమండ్రి, ఇక్కడెక్కడ హైదరాబాద్, ఎందుకని పక్కనే కుంపడ పెడుతున్నారు. కారణం ఏంటి? అక్కడైతే కాస్త బాగా డబ్బున్నోళ్ళు దొరుకుతారని. దాని స్తోత్రం చెప్పండి. మనం ఇక్కడ ఈ మందిరం వేసినప్పుడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఏరియాలో? ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. నేను స్తోత్రం కలుగును గాక. ఏదో ఆశించి మీ పెట్ల ఇక్కడ వాస్తవం ఛార్జీలకు కూడా లేని రోజుల్లో వచ్చి మేము సేవ చేసాము ఇక్కడ. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అబద్ధ ప్రవక్తలో ఇదిగో ఈ టైపులో పొగిడి అనేక రకాలైనటువంటి లాభాల కొరకు వస్తారని పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక కూడా చదవండి ఒకసారి. ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఎక్కువ ఈ బురుడీలు ఎక్కువ అయిపోయినాయి. ఏది మీ ఇంట్లో అది ఉంది ఇది ఉంది, లేకపోతే ఇదిగో నీ పేరు అది ఇది అని చెప్పి ఈ ధూమ్ధామ్ చేయటం, ఈ చేసి ఈ మొనగాళ్ళంతా పల్లెటూర్లలో వాక్యం తెలియనటువంటి అన్యుల దగ్గర చేస్తే బాగుండు, కొంతమంది అన్న నమ్ముతారు. వీళ్ళు చేసేదంతా ఎక్కడ? వాక్యాలు తెలిసిన వాళ్ళ దగ్గరే ఈ బురిడీలు చేస్తుంది. దాని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే సువార్త చెప్పడానికి వచ్చావు, ఎక్కడ చెప్తావు సువార్త? యేసుని గురించి తెలియని వాళ్ళ దగ్గర చెప్పాలా? ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొని, చూడండి, అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగానే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. వీరు తమ్మును కొనినను ప్రభువును కూడా విసర్జించుదు. అంటే కొనిన ప్రభువును కూడా ఏం చేశారంటే వాళ్ళు విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనం చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను, చూడండి ఏందంట, నాశనకరమగు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించెదరు. మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి దూషింపబడును. చూసారా, వీరిని బట్టి సత్య మార్గం అంటే సత్య సంబంధమైన పాస్టర్లను తిడుతున్నారు, సంఘాలను తిడుతున్నారు, విశ్వాసాలను తిడుతున్నారు. వీళ్ళందరూ ఒకటేలే అంటున్నారు. వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుంది? దూషించబడుతుంది. వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. ఏం సంపాదించుకుంటారు అంటే చెప్పండి? అది ఇక వాళ్ళ డ్యూటీయే లాభం సంపాదించుకోవటం. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు. ఎక్కడ ఎందుకు ఉంటున్నావయ్యా అంటే ఏం చెప్తారు వాళ్ళు? వీడు నా కొడుకయ్యా అని చెప్తాడు. కొడుకు దగ్గరికి రావడానికి తండ్రికి హక్కు లేదా? ఉందా లేదా? కొడుకు దగ్గరికి రావడానికి తండ్రికి తల్లికి హక్కు ఉంది. వాళ్ళు రావచ్చు, పోవచ్చు, తినవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. నా కొడుకుది ఒకటి, నాది ఒకట, మొత్తం మాదే అన్నట్టు చెప్పుకోవచ్చు. కానీ పరాయోడికి హక్కు ఉంటుందా? అలాగే దైవ సేవకులు కూడా నా ప్రియతని పెట్టారా,
మీ దగ్గరికి, అంటే మిమ్మల్ని రక్షించిన సేవకులు మీ దగ్గరికి రావాలి, పోవాలి. వాళ్ళకి మీ మీద హక్కు ఉంటుంది. తన స్తోత్ర. ఎందుకని? వారి ద్వారా మీరు కనబడ్డారు, రక్షించబడ్డారు కాబట్టి. కానీ ఇంకొక బ్యాచ్ వచ్చింది, క్రైస్తవ్యంలోనికి ఒక అబద్ధ బ్యాచ్ దిగింది. ఈ బ్యాచ్ ప్రయాసపడకుండా ఒకేసారి పండించిన పంట మొత్తాన్ని దోసుకొని వెళ్ళిపోవాలని, ఇలాంటి దొంగల చేత మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. దేవుని స్తోత్ర. ఇలాంటి దొంగల వలన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. వారు మీ వలన ఏం సంపాదించుకుంటారంట? లాభము సంపాదించుకుంటారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న ఒక ఆమె నాతో పాటు ప్రార్థనకు వచ్చింది, మన విశ్వాస పేరిచ్చారు. అన్నయ్య, నేను కూడా మోసపోయి 5,000 ఇచ్చాను అన్నయ్య అన్నది. పిల్లికి భిక్షం పెడదామా? అలాంటి ఆమె దగ్గర కూడా ఏం చెప్పిందో, ఎంత ఇచ్చిందంట? నేను కూడా ఇచ్చాను అన్నయ్య 5,000 రూపాయలు. అసలు పొగిడే మాటలు భలే ఉంటాయి అన్నయ్య, తీయగా ఉంటాయి అన్నయ్య, చక్కగా ఉంటాయి అన్నయ్య మాటలు. చూసారా? దాని స్తోత్రం కలుగును కాక. మీకు ఇచ్చినా బాగుండేది అన్నయ్య అంటుంది. ఇట్లా చూసా సీరియస్గా, మాకెందుకు ఇస్తావు నువ్వు? మోసం చేసే వాళ్ళకి ఇస్తారు కానీ మంచి వాళ్ళకి ఇస్తారా అని అనుకున్నా మనసులో. సరేలేమ్మా, ఇవ్వపోయావులేమ్మా అన్న. మళ్ళీ వచ్చింది అన్నయ్యో మొన్న ఈసారి 10,000కి వేసింది బ్యాండు. దాని స్తోత్రం. 10,000 కదా, ఇంకొక 5,000 కలిపి మొత్తం ఎంత అయితే? ముందు 5, 15 ఎంత? 20,000. దాని స్తోత్రం కలుగునగాక. ఇక నేను వీళ్ళే అన్నయ్య, ఇక రానిలే అన్నయ్య. అమ్మా, నీ గురించి నాకేదో కళ వచ్చింది, దర్శనం వచ్చిందమ్మా అనగాని ఏమొచ్చిందా అని పిలుస్తావు లోనకే. ఇక అదే అవకాశం వాళ్ళకి. దాని స్తోత్రం. ఇవన్నీ ఇదిగో నేను చెప్తున్నా, వాక్య రీతిలో చూపిస్తున్నా మీకు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి, అంటే ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగా అబద్ధ బోధకులు కూడా ఉంటారని చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసాన్ని పాడు చేస్తారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి జర్మి అన్న అన్ని తీసేయమని చెప్పాడా? అయ్యయ్యో, నీకు చంద్రవంక బొట్టు పెడితే ఎంత బాగుంటావు, అలా జిమికిలు ఎత్తి ఎంత బాగుంటావు అంటుందంట ఒక పాస్టర్ అమ్మ వచ్చి. ఆ గొలుసు చేసుకుంటే ఎంత బాగుంటావు. మా పాస్టర్ గారు ఇవన్నీ చూస్తే ఒప్పుకోవడం. ఆయన ఏందమ్మా మీ పాస్టర్ గారికి తెలిసింది, ఆయన పిల్లోడైతే అనదంట. ఏమో పెద్ద పర్రె అంట. దేవుని స్తోత్రం. ఆయన పిల్లోడు, ఆయనకి ఏం తెలుసు అన్నట్టు చెప్తుందంట. సొంత మాటలేగా, ఎన్ని కల్పించిన మాటలేగా వాక్యం చూపిస్తారా? వాక్యంలోకి రారు. ప్రభు రాకడలో ప్రధానంగా జరిగేది ఏంటి చెప్పండి? మోసం. అంటే ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానంటే, ఆల్రెడీ ఇట్లాంటి దొంగలు మా గుంటూరుకి వెళ్ళి పడ్డారు ఇప్పటికే చాలామంది. దేవుని స్తోత్రం. పడ్డారు. బ్యాగులు బొగలు వేసుకొని రావడం, వాడికి సంఘం ఉండదో, ఏముండదో, ఒక సేవ ఉండదో, ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ తినటం. అర్థమైంది? ఆడు ఇచ్చే 100, 200లకు ఆశపడటం. ఇక ఇదే డ్యూటీ వీళ్ళకి. ఎవరన్నా బహరా దొరికాడు అనుకోండి, అవుట్. వాడికి అది ఉంది ఇది ఉంది అని చెప్పటం, చిన్నగా అడ్డదారి తిప్పటం. బాగా భక్తిగా ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు కూడా సర్వనాశనం చేసి పెడుతున్నారు. ఏందనంటే అంతే. వాళ్ళ మాటలు కూడా అంత తీయగా ఉంటాయి అన్నమాట. దాని స్తోత్రం కలుగునగాక. తర్వాత 24వ అధ్యాయం మత్తయి సువార్త 37, 24-37 చదవండి. నోవాహు దినములు ఎట్లుండెను? దినములో ఎలాగుండును, మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. చూడండి, రెండో గుర్తు ఏంటంట? నోవాహు దినములు ఎట్లుండెను, మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుందంట. ఇప్పుడు నోవాహు దినాలు ఎలా ఉన్నాయండి? వాళ్ళు ఏం చేశారంట? వాక్యం చెప్తుంది, జల ప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఏమర్థమైంది మీకు చెప్పండి? నోవాహు దినములు ఎట్లుండేనో మనుష్య కుమారుని రాకడ అట్లుండేను. నోవాహు కాలములో ప్రజల యొక్క ఊహలు, తలంపులు, వాళ్ళ హృదయాలని చెడిపోయాయి. దేవుడు వాళ్ళని సృష్టించినందుకు పశ్చాత్తాపడ్డాడంట. అయితే అందరినీ జలప్రలయంతో సర్వనాశనం చేయాలని నిర్ణయించుకొని ఆలోచిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో కృప పొందినవాడు, దేవునితో నడిచినవాడు, నిందారహితుడైన నోవాహు
ప్రభువుకి జ్ఞాపకం వస్తే నోవాహు కొరకు, తన భార్య పిల్లల కొరకు, కోడల కొరకు ఒక ఓడను కట్టుకోమన్నాడు. ఈ ఓడ కట్టుకుంటున్నప్పుడు వాడు ఎక్కడ కడుతున్నాడు? ఏ సముద్ర తీరానో కాదు, నడి ఊరిలో కడుతున్నాడు. నడి ఊరిలో కడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏం కడుతున్నావు ఏంటి అన్నప్పుడు అందరికీ ఈ రాబోయే ఉగ్రతను గురించి అతను చెబుతూ ఉన్నాడు. కానీ 120 సంవత్సరాలు కట్టినా 120 సంవత్సరాలు వాళ్ళకి చెప్పిన మార్పు చెందారా? 120 సంవత్సరాలు చెప్పినా మారలేదండి. ప్రజలు ఎలాంటి వాళ్ళు చెప్పమంటారా? 10 మంది తప్పంటే తప్పంటారు, ఒప్పంటే. కానీ సింగల్గా చెప్పేవాడి మాట ఎవరు నమ్మరు. ఇక్కడ నోవాహు సింగల్, ఇతను ఒక్కడు చెప్తే ఎవరు వింటారు? కానీ నోవాహు దేవుని మాటకు లోబడి వాడను కట్టుకున్నాడు. ఆ కాలంలో జరిగిన విషయాలు 3 విషయాలు చెప్పాడు. ఒకటి, తింటూ ఉంటారంట. రెండోది, తాగుతుంటారంట. పెండ్లి చేసుకుంటుంటారంట, ఇచ్చుతుంటారంట. 3 గుర్తులు చెప్పాడు చూడండి. అంటే సర్వనాశనం అయిపోతున్న లోకం ఎంత సర్వనాశనం అయిపోతుందంటే, 6 సంవత్సరాల అమ్మాయిని తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రక్కన పడుకున్నారు. రోడ్డు ప్రక్కన అంటే ఇంటి బయట. వాళ్ళు కొంచెం గాలి రావాలని బయట ఏదో మంచం మీద పడుకొని ఉన్నట్టున్నారు. ఒక దుష్టుడు ఎవడో చూశాడు. ఆ తల్లిదండ్రులు బాగా గాఢ నిద్రలోకి వెళ్తే ఆ పిల్లని తీసుకొని పోయాడు, పాడు చేసేసాడు, చంపేసేసాడు. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం. అర్థమైందా? అంటే ఇలాంటి ఘోరాతి ఘోరమైన సంఘటనలు 6 సంవత్సరాల పిల్లలు ఏం కనపడి చెప్పండి వాడికి. నేను స్తోత్రం కలుగునగాక. ఎంత ఘోరాలు జరుగుతున్నాయి బయట. ఇలాంటి రోజులు అంటే ప్రజలకి తినటం వలన, త్రాగటం వలన ఈ కామ పిచ్చి, వ్యభిచార తలంపులు, కోరికలు అధికమై వారు దేవుని రాకడను గుర్తించలేక, మారుమనసు పొందక, బాప్తిసం పొందక, దేవుని బిడ్డలుగా మారక, ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశలకి, నేత్రాశలకి బానిసలైపోయి భక్తి మార్గంలోకి అంటే పొరపాటును కూడా రారు. నోవాహు దినాల్లో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రజలు ఏం చేస్తున్నారంట? తినచ్చు. ఎన్ని రకాల తిండ్లండి, ఎన్ని రకాల తిండ్లు. నేను ఈ మధ్య ఎవరో వచ్చారు నన్ను కలవటానికి. వాళ్ళకి టిఫిన్ పెట్టిమని చెబితే బ్రదరు టిఫిన్ తీసుకొచ్చాడు. పాస్టర్ గారు మీరు టిఫిన్ చేయరా అన్నారు. నేను చేయనండి ఉదయం అన్న. దేవుని స్తోత్రం. ఏం చేస్తారన్న? ఇదిగో ఈ సొరకాయ జ్యూస్ ఒకటి తాగుతాను, లేకపోతే ఏదైనా అంతే, కీరదోసకాయ కానీ ఇప్పుడు ఏదో చిన్న చిన్నవి అంతేగాని ఇడ్లీలు చపాతీలు ఇవన్నీ ఇప్పుడన్నా ఆదివారం ఒక్క పూట, అది వాక్యం చెప్పాలి కాబట్టి ఆ ఒక్క పూట తప్ప. అయితే ఇది పరిస్థితి అన్న. వాళ్ళు ఏమంటారు? అట్లా తినకపోతే మీకు నీరసం వచ్చి వస్తుందండి, అది ఇదండి అన్నారు. నీ అన్న తినకపోతే నాకు బలం అవుతుంది అన్న. దాని స్తోత్రం. తినకపోతే నీరసం అవుతుందని మీరు అంటున్నారు, తినకపోతే బలము, శక్తి వస్తుంది. హల్లెలూయా. ఒకప్పుడు ఒక ప్రసంగం 2 ప్రసంగాలు చెప్పాక అయిపోయింది. ఈరోజు ఏకదాటికి 4 ప్రసంగాలని చెప్పగలను. దేవుని స్తోత్రం. ఇది అని చెప్తే ఇట్లా వాళ్ళు చెప్తుంది అట్ట కాదండి, ఇట్టు కాదండి, ఏదేదో చెప్పారులేండి. ఇక్కడ చూడండి, రాను రాను దేవుని బిడ్డలు కూడా దేనికి బానిసలు అయిపోతున్నారు. నేను ఎన్నిసార్లు అడుగుతున్నాం మిమ్మల్ని, శనివారం మీరు ఉపవాసాలు ఉంటున్నారా లేదా అని. నేను అడగను ఇప్పుడు కూడా మిమ్మల్ని. ఉండండి. ప్రభు రాకడలో దేవుని బిడ్డల సహితం ఏ పోతులు అవుతారంట చూడండి. నోవాహు దినాలలో ఒక పక్క తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి నోవాహు వాడన కట్టుకుంటుంటే కష్టంతో ప్రజలందరూ తిండిపోతులు అయ్యారంట. ఈరోజు ఎన్ని రకాల తిండ్లు, ఫ్రైడ్ రైస్, ఆ రైస్, ఈ రైస్. దాని స్తోత్రం కలుగునగాక. ఇన్ని రకాల వెరైటీలు. ఒక వెరైటీ కాదులేండి, అన్నీ తిని 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 కడుపులు చెడిపోతున్నాయి ఇక్కడ. దాని స్తోత్రం. ఏం చెడిపోతున్నాయి? కడుపులు చెడిపోతున్నాయి, గ్యాస్ ఎక్కువైపోతుంది, ట్రబుల్ వస్తున్నాయి. తినాల్సినవి తినట్లా, తినకూడని రుచి కలిగిన పదార్థాలకు ఎక్కువ బానిసలు అయిపోతున్నారు. దేవుని రాకడలో క్రైస్తవులు కూడా ఏమవుతారు? తిండిపోతులు అవుతారంట. లోకాసు వార్త 21:35-36 అంటున్నాడు. ఆయన రాకడలో, ఇది మీకు ఒక హెచ్చరిక. ఇక్కడ ఎంతమంది అయితే ఉపవాసాలు ఉండకుండా తిండికి బానిసలు అయిపోతున్నారో,
అలాంటి వారికి ఈ మాట ఒక హెచ్చరికగా ఉండొచ్చు. చదువుకోండి. మీ హృదయములు మీ హృదయము ఒకవేళ తిండి 34 21 34 మీ హృదయం ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అందరు చేతులు ఎత్తండి. ఇప్పుడు అల్లులు చెప్పొద్దు, ఓన్లీ చేతులు ఎత్తండి. పక్క ఉంటే వాళ్ళతో చెప్పండి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. అంటే అర్థం ఏంటి? భక్తి అనేది గుంపుతో సంబంధించింది, పర్సనల్. దట్ ఈజ్ పర్సనల్. మీ విషయం అంటున్నాడు కానీ అందరూ సిద్ధపడితే తీసుకెళ్తా, లేకపోతే అందరం చంపేస్తా అనలా. అన్ని లక్షల మందిని నాశనం చేస్తున్న దేవుడు ఆఫ్టర్ ఆల్ ఒక కుటుంబాన్ని ఎందుకు కాపాడాలని అంత బాధ్యత తీసుకున్నాడు? ఒక్క ఆత్మ కూడా ఆయనకి విలువైనదే. ఆమేన్. మీరు అనుకుంటారా ఇదంటారు చూడండి, అందరితో పాడండి గుంపుతో గోవింద, నలుగురితో నారాయణ అంటారు చూడండి. ఆ నారాయణ గోవిందులు తీసి పక్కన పెట్టండి. ఎవడు భక్తి వాడితే బైబిల్ గ్రంథాలు 3 విషయాలు చెప్పబడ్డాయి వ్యక్తిగతానికి సంబంధించింది. ప్రసంగిలో అంటాడు, నీ మట్టుకు నువ్వు భక్తి కలిగి ఉండి అంటాడు. రోమా పత్రికలు అంటాడు, నీ మట్టుకు నువ్వు విశ్వాసం కలిగి ఉండి అంటాడు. తిమోతికి రాసిన పత్రికలు అంటాడు, నీ మట్టుకు నువ్వు పవిత్రంగా ఉండు. నీ మట్టుకు దాని స్తోత్రం. నా మటుకు నేను ఉపవాసం ఉంటా. దాని స్తోత్రం. నీ మటుకు నువ్వు ఉంటున్నావా? క్వశ్చన్ వేస్తున్నా నేను. చెప్పండి, నీ మటుకు నువ్వు ఉంటున్నావు ఉపవాసం? లేకపోతే తిండిపోతూ అవుతున్నావా? శనివారాలు కూడా ఉపవాసాలు ఉండి ఆత్మను బలపరుచుకోకుండా ఇలాంటి వాళ్ళందరూ ప్రభు రాకట్లు ఎత్తబడతారు, ఎడబడతారో చెప్పాలి. అందుకని మీ వరకు మీరు ఏం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండండి. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంతమంది ఉండే వాళ్ళని కూడా చెడగొడుతుంటారు. ఏముందామలే అని ఉండరు వాళ్ళు. ఉండదు అమ్మగారు, ఉండే వాళ్ళని కూడా చెడగొట్టిద్ది. దేవుని స్తోత్ర. చెడగొట్టకూడదు, ఎంకరేజ్ చేయాలి. నా కోసం కూడా ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళు, నువ్వు ప్రార్థనకి వెళ్ళు, నేను కూడా వచ్చేటట్టు ప్రార్థన చేయి. అట్ట చేయాలి. కానీ ఇదంటారు చూడండి, కోతి చెడి వనమంతా. భక్తి విషయంలో ఎవరినైనా ప్రోత్సహించండి. మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, మీరు చేయలేకపోతే చేసే వాళ్ళని చేయనివ్వండి. కానీ అడ్డుపడ మాకండి భక్తికి. ఎందుకనంటే అక్కడ అంటున్నాడు, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా. ఏ దినమో? రాకడా దినమో. తిండిబోతులు ఎడవబడతారు, అలాగే త్రాగుబోతులు ఎడవబడతారు. తర్వాత విచారాలతో ఉంటారు చూడండి. మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్ట, మా పిల్లల ఉద్యోగాలు ఎట్ట, తర్వాత మాకు అది అట్ట ఇదట్ట, ఎప్పుడు ఈ తలంపులే. కానీ భక్తి గురించి మీలో కూడా కొంతమంది నాకు బరే బాధ కలిగిద్దండి. అసలు ఆత్మీయత గురించి అడగరు నన్ను. చాలామందిని చూస్తుంటా, ఏకాడికి ఆ డబ్బుల గురించి, ఆ ఉద్యోగాల గురించి, పిల్లల పెళ్ళిళ్ళ గురించి, పొలాల గురించి, ఈ దరిద్రపు గోలే తప్ప కాస్త మేము ఆత్మీయంగా ఎదగాలని, కాస్త దేవుళ్ళు దగ్గరగా ఉండాలని, ఇట్లాంటి ఆత్మ సంబంధమైన ఈ ఆత్మీయ తపన అనేది ఉండట్లా చాలామందికి. భక్తిలో ఎదగాలని ప్రార్థన చేయమని ఎడగట్లా. ఏ కాడికి లోక సంబంధమైన కార్యాల కొరకే. ఆ కార్యాలని పొందుతావు, పరలోకం వెళ్తావా? ప్రభు ఏమన్నాడు? అడగక మునిపే మీకు ఇవ్వబడతాయి. మీరు ఎదగాల్సిందేంటి? నీతిని, రాజ్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ కాడ వేలు లక్షల కోట్లు ఆశించే పాస్టర్ నేనైతే అసలు ఎట్లాంటి వాక్యాలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో జనరల్గా 4 మాటలు చెప్పి స్తోత్రం ఆమెనని నవ్వించి కవించి పంపించేవాడిని. నా తపన ఏంటంటే నాకు జీతం దేవుడు ఇవ్వాలి అక్కడ. ఆమేన్. నాకు బహుమతి దేవుడు ఇవ్వాలి అక్కడ. నా కుమారుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత బాధపడ్డాడు, ఎంత శ్రమపడ్డాడు ఈ పరిచర్య కొరకనే. రేపు అక్కడ దేవుడు నమ్మకమైన మంచి దాసుడిని ఒక్క మాట పలికితే చాలండి నాకు. దాని కొరకే కానీ తపనంతా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ వాక్యం చెబుతూ నేను పేరిచ్చర్లో అట్లా కోలబడిపోయా, నడువులు నొప్పి వచ్చేసి నిలబడలేకపోతున్నాయి ఈ మధ్య ఎక్కువసేపు. నేను బాగా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నేను ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి కుర్చీ మీద కూర్చొని వాక్యం చెబుదాం అనుకున్నా. కానీ ఇక్కడికి రాగానే దేవుడి శక్తి వచ్చేసింది. దేవుని స్తోత్ర.
ఇందాక ఆ పాట పాడుతున్నప్పుడు దేవుడి శక్తి వచ్చేసింది. ఇప్పుడు లేదా నొప్పి? గట్టిగా చెప్పండి హల్లెలూయా. గంటల తరబడి స్టేజ్ల మీద నిలబడి వాక్యం చెబుతూ కొంతమంది ఆ కోటాలు కూడా లేనప్పుడు ఎవరైనా దొరికితే వాళ్ళతో గంటల గంటలు మాట్లాడుతూ ఉంటా వాక్యం గురించి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే సమయము లేదు. ఏం లేదు అసలు. భలే అద్భుతం అండి. అసలు వేరుచేరులో వాక్యం చెప్తూ అటు కోలబడిపోయా. కానీ ఇక్కడికి రాగానే ఏందో ఒక్క దెబ్బకి ఆ పాటలో ఆ బలహీనత మొత్తం పోయింది. అంటే దేవుడి శక్తి ఉందండి ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునక. నిజంగా దేవుని స్వస్థత కార్యం జరుగుతున్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు గోడలను బట్టి రేకులను బట్టి కాదు, ఆయన మహిమ ఉంటుంది స్థలంలో. ఆమేన్. నేను అదే ఆశ్చర్యంగా ఉంటున్నా. దాదాపు గంట కదా, ఆ గంట అయింది ఇప్పుడు నేను వాక్యం చెప్పబట్టి. ఇంకా ఏమి నొప్పి ఏమి రాలా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ చివరి దినాలలో మీరు సత్యం నేర్చుకోండి. ప్రభు రాకట్లో ఏమైపోతారు జనం? తిండిపోతులు అవుతారు. రెండోది, మూడోది ఏంటంట, ఎప్పుడు పెళ్ళిళ్ళ గురించి వాడి గురించి ఆలోచిస్తారంట. దేవుని స్తోత్రం. మా అమ్మాయి పెళ్ళాట, మా అబ్బాయి పెళ్ళాట. చేతాళ్ళు ఆగు పెళ్ళి. ముందు పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేసుకోండి. మా పిల్లల రక్షణ పొందాలని చేసుకోండి ప్రార్థన. మా అమ్మాయి పెళ్ళాట, మా అబ్బాయి పెళ్ళాట, వాళ్ళ పెళ్ళి అయితే నీ పెళ్ళి కూడా అయిద్ది తేడా పడితే. దేవుని స్తోత్రం. అందుకని అక్కడ చెప్తున్నాడు, తిండి వలనను మత్తు వలనను ఐకమైన విచారాల వల్ల మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సమయం లేదు కనుక రెఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. దేవుని స్తోత్ర. అప్రీతిని బిడ్డలారా, మనిషి యొక్క కుమారుని అంటే ప్రభు యొక్క రాకడ దినాలలో అనేక మంది ఈ తిండిబోతులుగా మారిపోతున్నారు, త్రాగుబోతులుగా మారిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునగాక. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4:15, అలాగే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:23, 5:24 కూడా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7, 8, పేతురు రాసిన 2వ పత్రిక 1:16, యోహాను మొదటి పత్రిక 2:28. ఇవన్నీ చెప్పాల్సిన సబ్జెక్ట్ అది, కానీ సమయం లేదు నాకు. అవి రాసుకున్న తర్వాత ధ్యానించండి. ప్రభు రాకడ కొరకు మనం ఏం కావాలి? సిద్ధపడాలి. ప్రభు రాకడలో కొంటుంటారంట, అమ్ముతూ ఉంటారంట. ఎన్ని జరుగుతున్నప్పుడు మనం ప్రభు రాకడ దగ్గర పడిందని గుర్తుంచుకోవాలి. అందరు లేచి నిలబడండి. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులారా, మీ భూ సంబంధమైన కార్యాల కొరకు ఎక్కువ తప్పించమాకండి. ప్రభు రాకడ కొరకు తప్పించండి. ఎందుకనంటే మీ శరీరాన్ని మీరు నలగొట్టుకోవాలి. మీ శరీరాన్ని నలగొట్టుకోవాలి, ఆత్మీయంగా బలపరుచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మీకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఈ రాకడగా మమ్మల్ని సిద్ధపరచయ్యా అని ప్రార్థన చేయండి. ఏ అబద్ధ ప్రవక్తల వలన, ఏ అబద్ధ బోధకుల వలన, ఏ అబద్ధ క్రీస్తుల వలన మమ్మల్ని మేము మోసపరచుకోకూడదు తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.